OnePlus Nord 3 అండ్ OnePlus 11R ఇప్పుడు మనం కొనొచ్చా? అండ్ అమెజాన్ లో చూసుకుంటే మనకి 20,000 రూపాయలు OnePlus Nord 3 అండ్ అదే అమెజాన్ లో మనకి OnePlus 11R చూసుకుంటే 28,000 వస్తుంది అనమాట. సో ఈ రోజు ఇప్పటికి మన ఆ ఫోన్ కొనొచ్చా ఆ ప్రైస్ బ్రాకెట్ లో? ఇన్ కేస్ కొంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉంది, కొనకపోతే బెటర్, కొంటే బెస్ట్ అని చెప్పేసి నాకు చాలా మెసేజెస్ అండ్ వాట్సాప్ లో డిఎమ్స్ కానీ మనకి ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడ చూసినా నాకు కమెంట్స్ లో కానీ ఎక్కడ అదే వస్తుంది అనమాట. సో ఒక షార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ షార్ట్ లో అంత ఎక్కువ చెప్పలేం కాబట్టి ఒక డెడికేట్ వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే, సో కమింగ్ టు టాపిక్ ఇక్కడ ఏంటంటే OnePlus Nord 3 ఇప్పుడు మనకి అఫీషియల్ ప్రైసింగ్ అమెజాన్ లో 20,000 కొనొచ్చు. ఇప్పుడు నేను ఆ ఫోన్ కొంటే నాకు ఏ ప్రాబ్లం ఉండదు అండ్ నేను సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళినా నాకు వారంటీ క్లెయిమ్ చేస్తారు కదా బ్రో, ఇప్పుడు నేను కొనొచ్చా అని చెప్పేసి నాకు వస్తున్న క్వశ్చన్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు OnePlus Nord 3 లో మనకున్న ప్రాబ్లం ఏంటంటే టూ థింగ్స్. ఎందుకంటే ఆ ఫోన్ నేను టెస్ట్ చేసిన ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కానీ అన్ని నేను ఫోన్ కొన్నాను కాబట్టి నా దగ్గర 1 వీక్ ఉంది. 1 వీక్ తర్వాత ఆ ఫోన్ అయితే అమ్మేసాను అనమాట. అది లాస్ట్ టైం అది వేరే విషయం అనుకోండి, బట్ ఆ ఫోన్ నా దగ్గర ఉండింది. ఆ ఫోన్ నేను టెస్ట్ చేసినప్పుడు నాకు టూ థింగ్స్ నాకు కొంచెం అనోయింగ్ అనిపించింది. ఏంటంటే ఫస్ట్, నేను బెంగళూరు లో ఉన్నాను కదా, టికెట్ నేను టెస్ట్ చేసినప్పుడు సమ్ టైమ్స్ నాకు బాగానే ఉంది, సమ్ టైమ్స్ బ్యాటరీ డ్రైన్ అవుతా ఉంది అనమాట. కొంచెం బ్యాటరీ కొంచెం ఎక్కువ డ్రైన్ అవుతా ఉంది. అండ్ పాయింట్ నెంబర్ 2, ఏదైనా మూవీస్ డౌన్లోడ్ చేసినా అండ్ ఏదైనా మన గేమ్స్ ఎక్స్టెన్సివ్ గేమ్ ఆడినా హీటింగ్ ఇష్యూ రైజ్ అవుతా ఉంది అనమాట. అది నోటీసబుల్ గానే ఉంది, చాలా తెలుస్తుంది. నేను అది రివ్యూ చేయలేదు కాబట్టి టెంపరేచర్ కానీ నేను పెట్టిన అయితే టెస్ట్ చేయలేదు, బట్ మన చేతికి అయితే బాగా తెలుస్తుంది. అండ్ లాగ్స్ ఎక్కువ ఉంది. ఎప్పుడైతే మన టెంపరేచర్ రైజ్ అయిపోతుందో అప్పుడు లాగ్స్ మీరు ఎక్కువ నోటీస్ చేస్తారు. ఈ టూ థింగ్స్ అయితే నేను ఎక్కువ నోటీస్ చేశాను అనమాట ఈ ఫోన్ లో మనకి. ఓకే, సో దీన్ని నేను ఊరికి తీసుకెళ్ళిన, మా ఊర్లో ఏదో పండగ ఉంది చిత్తూరులో, దాని ఊరికి తీసుకెళ్ళినప్పుడు అక్కడైతే ఫోన్ నేను ఊరికే 5G ఆన్ చేసింటే చాలు ఊరికే హీట్ ఎక్కుతా ఉంది, ఊరికేనే వామ్ అయిపోతా ఉంది. అండ్ బ్యాటరీ 4 గంటల సేపు నాకు స్క్రీన్ టైం రాకుండా పోయింది అక్కడ నేను యూస్ చేసినప్పుడు ఫోన్ మాత్రం. అండ్ ఇక్కడ బెంగళూరు యూస్ చేసినప్పుడు మాత్రం కొంచెం బెటర్ గానే ఉండింది, కానీ బట్ అక్కడ కొంచెం నాకు దెబ్బ వేసింది. ఎందుకంటే మనకి బెంగళూరుతో కంపేర్ చేసుకుంటే మన చిత్తూరులో కొంచెం టెంపరేచర్ అయి ఉంది, రేజ్ ఉంది అనమాట. సో అక్కడ నేను కొంచెం ఎక్కువ యూస్ చేసిన కెమెరాస్ లో ఫోటోలు తీయడం కానీ దానికోసం నేను యూస్ చేసినప్పుడు నాకు అలా అనిపించింది అనమాట. ఓకే, ఇక్కడ మనము OnePlus Nord 3 ని 2 కేటగిరీ పీపుల్ గా మనం డివైడ్ చేయొచ్చు అనమాట. ఒకటి నార్మల్ యూసేజ్, నేను అమ్మా నాన్న కోసం కొంటాను, నేను పెద్దగా వాళ్ళే మీకు యూస్ చేయరు, ఎక్స్టెన్సివ్ గా ఏమి యూస్ చేయరు అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ ఫైనల్ బట్టి చెప్తాను నేను. బట్ ఇక్కడ వాళ్ళకి ఏమవుతుందంటే ఎప్పుడైతే మన ఫోన్ హీట్ ఎక్కదో అప్పుడు ఛార్జింగ్ బాగానే వస్తుంది అండ్ ఏ ప్రాబ్లమ్స్ మన ఫోన్ లో ఉండదు, బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఉండదు, బాగుంటుంది. ఎప్పుడైతే నువ్వు ఎక్స్టెన్సివ్ గేమింగ్ యూస్ చేస్తావో, ఏదైనా డౌన్లోడ్ చేస్తావో, ఏదైనా మూవీస్ మనం డౌన్లోడ్ చేస్తూ ఉంటాం కదా మనం ఆ వీటిలో, అలాంటి మూవీస్ డౌన్లోడ్ చేసేటప్పుడు కానీ గేమ్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు కానీ 5G ని ఎక్కువ యూస్ చేస్తూ ఉంటే కానీ ఖచ్చితంగా ఫోన్ హీట్ అప్ అయిపోతుంది. మీకు యూఎల్ లాగ్స్ కనిపించదు కానీ బట్ ఫోన్ లో మనకి విపరీత, మన గేమ్స్ లో మనకి విపరీతమైన లాగ్స్ తో మనకు కనిపిస్తుంది అనమాట. సో నేను చెప్పేది ఏమంటే OnePlus Nord 3 ని 20,000 ప్రైస్ బ్రాకెట్ లో ఆ ఫోన్ మనకి ఈ రోజు అవైలబుల్ ఉంది అనమాట. కెమెరాస్ నాకు ఆ ప్రైస్ బ్రాకెట్ లో చాలా బాగా అనిపించింది. మనకి 4K 60 FPS కూడా ఇస్తున్నారు బ్యాక్ సైడ్ అండ్ అలర్ట్ స్లైడర్ తో వస్తుంది ఆ ఫోన్ మనకి, కొంచెం బాగా అనిపించింది. కానీ 2 మేజర్ ఇష్యూస్ ఉంది మనకి ఆ ఫోన్ లో. ఒకటి హీటింగ్ ఇష్యూ, ఒకటి బ్యాటరీ డ్రైన్ ఇష్యూ. ఈ 2 ఇష్యూస్ ఉంటే మన ఫోన్ ని వాడలేము. సో అమ్మ నాన్నకు కూడా సరే ప్రెసెంట్ 20,000 ప్రైస్ బ్రాకెట్ లో ఆ ఫోన్ ని కొనొద్దని చెప్తాను. లేదు బ్రో నేను లైట్ యూస్, నాకు కొంచెం మంచి డిస్ప్లే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఆ ఫోన్ లో, లైట్ యూస్ నేను కొనుక్కుంటా అంటే దాని నుంచి నేను చెప్పలేను. బట్ దీనికి ఆల్టర్నేటివ్స్ మనకు ఉంది. ఎందుకంటే Moto 8050 ఫ్యూజన్ చాలా బాగుంది అండ్ అదే ప్రైస్ బ్రాకెట్ లో IQ Z9 అది ఇంకా ఎక్సలెంట్ గా ఉంది. ఈ 2 ఫోన్స్ 20,000 ప్రైస్ బ్రాకెట్ లో మీకు సజెస్ట్ చేస్తాను ఖచ్చితంగా. ఇది కాకుండా ఏది తీసుకోమంటా ఉంటే IQ Z9 అండ్ Moto 8050 ఫ్యూజన్, దీనికి సంబంధించిన రివ్యూ మన ఛానల్లో ఉంది, ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ ఇంకొకటి నాకు మోస్ట్ రిక్వెస్ట్ క్వశ్చన్, OnePlus గ్రీన్ లైన్ ఇష్యూస్. సో గ్రీన్ లైన్ ఇష్యూ గురించి ఈ రోజు లాంచ్ అయిన OnePlus 12R కూడా మనం ఏం చేయలేము అనమాట. అది వస్తే వస్తుంది, రాకపోతే మనం ఏం చేయలేము. రాకపోతే నీ అదృష్టం, వస్తే నీ కర్మ, అదేం చేయలేము. అది మనం ఖచ్చితంగా వస్తుంది కొనకండి అని చెప్పను, రాదు తీసుకోండి అని చెప్పను. నేను ఏం చెప్తాను, ఇప్పుడు బ్రాండ్ చేతుల్లో ఆధారపడి ఉంటుంది ఒక అప్డేట్ అనేది. సో అది దీని గురించి మాత్రం. కమింగ్ టు OnePlus 11R 28,000 ప్రైస్ బ్రాకెట్ లో మనకి అమెజాన్ లో అవైలబుల్ ఉంది అనమాట. సో 8+ Gen 1 ప్రాసెసర్ తో ఒక మంచి ప్రాసెసర్, మంచి స్టేబుల్ అయిన ప్రాసెసర్ అది. అండ్ కాకపోతే మనకి 12R లో మనకి మెటల్ బిల్డ్ ఉంటే 11R లో మనకి ప్లాస్టిక్ బిల్డ్ ఉంటుంది. దీనికి కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. కొంచెం మెయిన్ సెన్సర్ ఏదైతే ఉందో 11R లో అది కొంచెం బెటర్ గానే ఉందన్నమాట. బ్యాక్ కెమెరా గురించి మాట్లాడుతున్నాను నేను. సో ఇప్పుడు కొనొచ్చా అంటే 1 year ఓల్డ్ ఫోనే, కాకపోతే ఆ ప్రైస్ బకెట్ లో ఉన్న ఫోన్స్ కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ ఫోనే. మీకు 1 year అప్డేట్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. మనకి రావడం అయితే Android 13 తో వచ్చింది, Android 14 అప్డేట్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ మోస్ట్లీ మనం 2 ఏళ్ళు మనకి అప్డేట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, 28,000 లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా అంటే ఒకటి గ్రీన్ లైన్ ఇష్యూ రావచ్చు, రాకపోవచ్చు. ఇది ఒకటే మనకు అనిపించేది. అపార్ట్ ఫ్రమ్ దట్ నిజంగా 28,000 లో చాలా మంచి ఫోనే. కాకపోతే OnePlus 11R కి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏమన్నా ఉంది అంటే మనకి ఖచ్చితంగా Moto 850 Pro వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. అక్కడ కెమెరా స్టోప్ అసలు దాని దగ్గర కూడా రాదు OnePlus 11R, ఫస్ట్ చెప్తున్నా. ఓకే, సో ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నా ఏంటంటే OnePlus 11R నువ్వు ఎందుకు కొనాలనుకుంటున్నావు, నీ యొక్క పర్పస్ ఏంటి అనేది. కెమెరా కోసం అయితే 850 Pro ఉంది అండ్ గేమింగ్ కోసం అయితే IQ Neo 9 Pro ఉంది, Poco X6 Pro ఉంది 25,000 ప్రైస్ బ్రాకెట్ లో. చాలా ఆల్టర్నేటివ్స్ ఉంది, చెక్ చేసుకోండి. 11R ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు, 11R లో ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు,
వచ్చేటువంటి ప్రాబ్లం లేదు, కానీ దానికి ఆల్టర్నేటివ్స్ కూడా ఉంది. ప్లీజ్ దాని ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే బెస్ట్ ఆల్టర్నేటివ్స్ గేమింగ్ అయితే మనకి IQ Neo 9 Pro, మనకి కెమెరా కోసం అయితే మనకి Moto 850 Pro. 850 Pro కూడా ఒక డిస్అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటరీ కొంచెం తక్కువ వస్తుంది అనమాట. రివ్యూ అన్ని అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి అన్ని చెక్ చేసి తీసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. కాకపోతే ఫైనల్ వర్డిక్ట్ చెప్తానంటే OnePlus Nord 3 మాత్రం కొనకపోవడమే మంచిది. OnePlus 11R అయినా పర్లేదు, బట్ OnePlus Nord 3 కొంచెం ఇగ్నోర్ చేయండి. ఆ ప్రైస్ బ్రాకెట్ లో మనకి ఆల్టర్నేటివ్స్ చాలా బాగున్నాయి అనేది నా ఒపీనియన్. ఐ హోప్ మీకు ఇచ్చిన పాయింట్ క్లియర్ అర్థమైంది అనుకుంటా. ఇంకేం డౌట్స్ మెన్షన్ చేయండి, మోస్ట్ గా రిప్లై చేస్తాను. దేవ్ సర్వన్ సైనింగ్ ఆఫ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.